నిజామాబాద్ డిచ్పల్లి మండలంలో పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అభివృద్ధి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఇక సీసీ రోడ్డు మంజూరుతో పాటుగా శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టారు. ఇక నూతన గ్రామ పంచాయతీ భవనాలు లేనందున కాంగ్రెస్ పార్టీ హయాంలో కొత్తగా నిర్మాణంకు ప్రత్యేక నిధులు కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ అమలు భాగంగా ప్రతి గ్రామంలో అమలు పరుస్తున్నామని అన్నారు. పండించిన వరి ధాన్యానికి రైతు నష్టపోకుండా గిట్టుబాటు ద్వారా చెల్లించి దళారుల ద్వారా మోసపోకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఒకటి గతంలో చేసిన పనులు కాకుండా ఇప్పుడు ఒక 73 లక్షల రూపాయలు మెయిన్లీ సీసీ రోడ్స్, డ్రైన్స్ మీ గ్రామానికి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సరే, ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. చాలా జాగాలో డ్రైనేజ్ కూడా ఉంది. నేను వచ్చేటప్పుడు కూడా చూశాను, డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పారు. తప్పకుండా గ్రామంలో ఉన్న ప్రతి డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఎన్ని కిలోమీటర్లు ఉన్నా కానీ రాబోయే కాలంలో మనము డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగా చేసుకుందాం. తర్వాత నేను లాస్ట్ టైం చర్చికి వచ్చినప్పుడు కూడా చర్చి వాళ్ళు కూడా అడిగారు, అక్కడ కాంపౌండ్ వాళ్ళు కావాలి మాకు, చిన్నగా ఉంది అది అని. దాన్ని కూడా తప్పకుండా దృష్టిలో ఉంది. మనకి ఇప్పుడు రాబోయే కాలంలో మనకు CDP ఫండ్ వచ్చిన తర్వాత చర్చి వాళ్ళు కూడా పెట్టుకుందాం. కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ 2 వాళ్ళకు కూడా మాట ఇచ్చిన మాట వాస్తవం. అదే తప్పకుండా విడుదల వారిగా చేసుకుందాం. ఈ బోర్వెల్స్ అన్నారు, బోర్వెల్స్ అయితే మనం ఇమీడియట్గా చేసుకోవచ్చు. సరే, ఇంకా గ్రామంలో చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ మీకు అందరు కూడా తెలుసు, మనము ఎన్నికల ముందు చెప్పినాం. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి మనకు 15-16 నెలలు మాత్రమే అయింది. గతంలో పరిపాలించిన వాళ్ళు మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీసినటువంటి సందర్భంలో అయినా కానీ మనము ఇందిరమ్మ పార్టీ కాబట్టి ప్రజాపాలనలో